హలో గైస్, ఎలా ఉన్నారు? సైన్స్ కూడా సాల్వ్ చేయలేని చాలా క్వశ్చన్స్ ఈ యూనివర్స్లో ఉన్నాయి. దానినే స్పిరిచువల్ రియలం అని అంటాము. అసలు ఈ కన్నప్ప ఎవరు? అర్జునుడే కన్నప్పగా ఎందుకు మళ్ళీ జన్మించాడు? శ్రీకాళహస్తిలో వెలిసిన శివుడికి కన్నప్పకి రిలేషన్ ఏంటి? బ్రిటిష్ ఆర్మీలో ఉన్న ఆఫీసర్స్ శ్రీకాళహస్తి టెంపుల్లో ఏం చూసి షాక్ అయ్యారు? ఇవన్నీ తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్వం నుంచి నల్లమల అడవుల్లో చెంచు అనే బోయ తెగ నివసిస్తుంది. వీళ్ళు అడవుల్లో దొరికే మాంసాన్ని తింటూ ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఈ కాలంలో కూడా ఈ తెగకు చెందిన వాళ్ళు నల్లమల అడవుల్లో వేటాడిన జంతువులను తింటూ బ్రతుకుతున్నారు. ఈ తెగలో దంపతులకు పుట్టిన వాడి పేరే తిన్నడు. వయసు వచ్చాక తన కుటుంబాన్ని పోషించాలని అడవులకు వెళ్ళి జంతువుల మాంసాన్ని తెచ్చేవాడు. ఒకరోజు వేటకు వెళ్ళి అలసిపోయి అడవిలోనే ఒక చెట్టు కింద నిద్రపోయాడు. అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు లింగం రూపంలో కనిపించి కొంచెం దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లు కల వస్తుంది. నిద్రలో నుంచి లేచి ఏదో చిన్న కల వచ్చిందిలే అని ఎప్పటిలాగానే తన పని తను చేసుకుంటూ ఉండేవాడు. ఈలోపు తిన్నడికి ఒక దుప్పి కనిపిస్తుంది. ఆ దుప్పిని చంపాలని తరుముకుంటూ ఒక చోటికి చేరుకుంటాడు. ఆ దట్టమైన అడవిలో చెట్ల మధ్య తన నిద్రలో కనిపించిన అదే లింగం దర్శనమిచ్చింది. శివుడే నేరుగా తనతో మాట్లాడాడు అని ఆశ్చర్యంతో మురిసిపోయి ఆ లింగాన్ని శుభ్రం చేసి శివుడిని పిలుస్తాడు. ఎంత పిలిచినా శివుడు రాకపోయేసరికి అక్కడే ఉండిపోయి రోజూ లింగాన్ని శుభ్రం చేసి చుట్టూ పూలు జల్లి వేటాడిన అడవి మాంసాన్ని నైవేద్యంగా పెట్టి పూజించాడు. రోజు ఇద్దరు మిత్రులతో కలిసి వేటకు వెళ్ళి నైవేద్యం పెట్టే సమయానికి ఒక్కడే లింగాన్ని దగ్గరికి వెళ్ళేవాడు. ఒకరోజు పెద్ద అడవి పందిని చంపి శివుడికి తీసుకువెళ్తాడు. నైవేద్యం పెట్టే ముందు శుభ్రం చేయాలని నీళ్లు తీసుకురావాలి అనుకుంటాడు. కానీ నీళ్లు తీసుకురావడానికి వెళ్తే ఈ పందిని ఇంకో జంతువు వచ్చి పట్టుకెళ్ళిపోతుందని ఆ బరువైన పందిని చేతులతో మోస్తూ చేతులు ఖాళీ లేక నోట్లో నీళ్ళని తీసుకువెళ్ళి లింగం మీద పోశాడు. ఇదంతా కొన్ని రోజులుగా గమనిస్తున్న పూజారి కుటుంబానికి చెందిన శివగోచారుడు అనే భక్తుడికి నచ్చలేదు. లింగం ముందు మాంసం ముద్దలు చూసి తన మనస్సు విరిగిపోయి అసహ్యం వేసింది. శివుడికి క్షమాపణలు చెప్పి అదే లింగంకి తన తలను కొట్టి చనిపోవాలని అనుకున్నాడు. ఈలోపు లింగం నుంచి ఒక మాట వినిపించింది. అది ఏంటి అంటే, ఇదంతా మనసులో ఇంత చిన్న రవ్వ కూడా కల్మషం లేని ఒక అమాయక భక్తుడు చేసిన పని. అతని భక్తి ఎంత గొప్పదో నీకు చూపిస్తా, ఒక మూల దాక్కుని చూడు అని శివుడు చెప్తాడు. శివగోచారుడు మూల దాక్కుని చూస్తుండగా ఎప్పటిలాగే తిన్నడు మాంసం లింగం దగ్గరికి తెస్తాడు. లింగం కంటి నుంచి రక్తం రావడం చూసి బాధతో అటూ ఇటూ వెదుగుతూ మారేడు ఆకులు ఔషధ మొక్కలను నూరి లింగం మీద ఉన్న కంటికి పోస్తాడు. ఈలోపు ఇంకో కన్నులో నుంచి రక్తం రావడం చూసి ఆలోచించకుండా బాణంతో తన కంటిని పెగిలించి లింగానికి పెడతాడు. ఇంతకు ముందు మారేడు పసరు పెట్టిన కంటిలో నుంచి కూడా రక్తం రావడం మొదలైంది. రెండవ కంటిని కూడా పీకి లింగానికి పెడదామనుకుంటాడు. కన్ను పీకేశాక లింగం మీద ఎక్కడ పెట్టాలో గుర్తు కోసం తన కాలిని శివుడి కన్ను మీద పెట్టి కన్ను పికిలిస్తూ ఉండగా మహాశివుడు ప్రత్యక్షమవుతాడు. అంతులేని తన భక్తిని ప్రశంసిస్తూ, నాకు నీ కంటిని అప్పగించాలి అనుకున్నావు కాబట్టి నీ పేరు కన్నప్పగా గుర్తుండిపోతుంది. పూర్వజన్మలో అర్జునుడు అయిన నీవు ఈ జన్మలో నా నుంచి మోక్షం లభిస్తుంది అని చెప్తాడు. శివుడు కన్నప్పతో, నువ్వు మహాభారత కాలంలో అర్జునుడివి. ఎంతటి మహావీరుడు అయినా తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు చేస్తాడు. పశుపతాస్త్రం పొందాలని నువ్వు వేటగాని రూపంలో ఉన్న నాతో యుద్ధం చేశావు. వేటగల్ల జాతిని వృత్తిని తక్కువ చేసి మాట్లాడావు. నేనే మహాశివుణ్ణి అని తెలుసుకుని నా పాదాల మీద పడి తప్పు తెలుసుకున్నావు. గాంధీవాన్ని చేపట్టిన అర్జునులా నన్ను సేవించాలి అన్న నీ కోరిక అలాగే మిగిలిపోయింది. అందుకు ఈ జన్మలో వేటగల జాతిలో పుట్టి అదే బాణాన్ని పట్టుకొని నీ కోరిక తీర్చుకున్నావు అని చెప్తాడు. తర్వాత కాలంలో ఇదే ప్రాంతం శ్రీకాళహస్తిగా వెలిసింది. శివుడి ప్రాణం ఉన్న ఒకే ఒక్క లింగం ఇది. బ్రిటిష్ వాళ్ళు ఈ గుడిలో ఏముందో తెలుసుకోవడానికి వెళ్ళి ఒక అద్భుతాన్ని చూశారు. గర్భగుడిలోకి గాలి అసలు ప్రవేశించదు. గుడిలో అన్ని దీపాలు కదలకుండా వెలుగుతాయి, కానీ లింగం ముందు ఉన్న దీపం మాత్రం కదులుతుంది. అగ్గి గాలి ఊదినట్టు అటు ఇటు అదురుతుంది. ఇది నేరుగా శివుడే ఊపిరి పీల్చుకునే వాయులింగం. దీనిని ఇప్పటి వరకు ఏ సైన్స్ కూడా సాల్వ్ చేయలేకపోయింది. ఈ కన్నప్ప ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడిని మనం ఎలా కొలిచినా మనలో నిజాయితీ భక్తి ఉంటే తప్పకుండా మన పూజలను స్వీకరిస్తాడు. మంచి మనసుతో దేవుడికి మాంసం పెట్టినా తీసుకుంటాడు, కానీ స్వార్థం ద్వేషం లాంటివి లోపల పెట్టుకొని నువ్వు పంచభక్ష పరమాణాలు దేవుడికి పెట్టినా ఆయన తీసుకోడు. ప్రతి కథ వెనుక ఒక అంతరార్థం ఉంటుంది. అది తెలుసుకొని 10 మందికి చెప్తే నీకు కూడా మంచి జరుగుతుంది. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.